సన్ స్క్రీన్స్ అనేటివి ఉంటాయండి, మాయిశ్చరైజర్స్ ఉంటాయి, సీరమ్స్ ఉంటాయి, ఫేస్ వాషెస్ ఉంటాయి. ఇలాంటివన్నీ మనం అప్లై చేస్తూ ఉంటాం. సన్ స్క్రీన్ అనేది ఉదయం మధ్యాహ్నం అనేది ఖచ్చితంగా పెడుతూ ఉండాలి. అలానే మనకి ఇంపార్టెంట్ ఏంటంటే మనకి మాయిశ్చరైజర్ కూడా మంచిది, సూటబుల్ మాయిశ్చరైజర్ మనం యూస్ చేయాలి. ఫేస్ వాష్ కూడా మనకి డైలీ 2 to 3 times చేయొచ్చు అనమాట. అలానే సీరమ్స్ అనేటివి ఏంటంటే మనకి యాక్టివ్స్ ఉంటాయి అనమాట వాటిలో. ఆ సీరం యాక్టివ్స్ అనేటివి ఏంటంటే చర్మం లోపలికి మంచిగా ఇంకి చర్మంలో ఉన్న నలుపుని, తర్వాతనేమో మొటిమల్ని, తర్వాత అలానే వచ్చేసే ఇతరత్ర నల్ల మచ్చల్ని వాటిని మంచిగా టార్గెట్ చేస్తుంది అనమాట. అయితే ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సన్ స్క్రీన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి స్కిన్ కేర్ లో. మరి ఫేస్ వాష్ చేసినాక సన్ స్క్రీన్ పెట్టవచ్చా అని అడుగుతున్నారు హేమ గారు. ఫేస్ వాష్ చేసినాక మీకు ఒకవేళ స్కిన్ డ్రైగా ఉంటే మాయిశ్చరైజర్ అప్లై చేసి ఆ తర్వాత సన్ స్క్రీన్ అనేది మీరు పెట్టవచ్చు. సన్ స్క్రీన్ అనేది ఆ విధంగా పెట్టినాక మీరు చక్కగా దానికి మళ్ళీ రీఅప్లై అనేది చేయవచ్చు అనమాట. ఒకవేళ మీరు బయట వెళ్తూ ఉంటే దుమ్ము ధూళి దాంట్లో ఎక్స్పోజర్ అవుతూ ఉన్నప్పుడు ఆ దుమ్ము ధూళి సన్ స్క్రీన్ పైన పడ్డప్పుడు మళ్ళీ దాన్ని కడిగైనా పెట్టాలండి, లేదంటే డైరెక్ట్ గా కూడా పెట్టవచ్చు. డైరెక్ట్ గా పెడితే ఏమవుతుందనంటే చర్మంలో అక్కడ ఇంకా సన్ ప్రొటెక్షన్ అనేది బాగా జరుగుతూ ఉంటుంది అనమాట. అయితే ఆ ట్రాప్ అయిపోతుంది కదండి, దుమ్ము ధూళి మళ్ళీ చర్మం పైన ఉంటుంది కదా అని అంటారు కదా, అక్కడ మనకి సన్ స్క్రీన్ పెట్టింది ఒక లేయర్ లాగా ఫామ్ అవుతుందండి. సో ఆ దుమ్ము ధూళి అనేది దానిపైన ఉంటుంది. సన్ స్క్రీన్ మళ్ళీ ఒక లేయర్ గా పెట్టినప్పుడు మళ్ళీ మీరు వాష్ చేసేసినప్పుడు ఏమవుతుందనంటే ఆ దుమ్ము ధూళి కూడా వెళ్ళిపోతుంది అనమాట. కానీ చర్మం పైన పడకుండా సన్ స్క్రీన్ ఫస్ట్ లేయర్ అనేది చాలా ప్రొటెక్షన్ చేస్తుంది. సో సన్ స్క్రీన్ అనేది ఒక విధంగా మనకి సన్ లైట్ కి ఎక్స్పోజరే కాకుండా మనకి మంచిగా చర్మానికి దుమ్ము ధూళి నుంచి కూడా ప్రొటెక్షన్ గా ఒక లేయర్ లాగా ఫామ్ అవుతూ ఉంటుంది.